100 ప్లస్ జాబ్ అప్లికేషన్స్, 200 ప్లస్ జాబ్ రెస్పాన్సెస్కి లిటరలీ నేను రెస్పాండ్ అయ్యాను. 400 ప్లస్, లిటరలీ 400 ప్లస్ లింక్డ్ఇన్ ఈజీ అప్లై నుంచి నేను జాబ్కి అప్లై చేశాను, బట్ నో రెస్పాన్స్. బట్ వై? ఇఫ్ you're still doing this mistake, then stop. Directly stop that game. Let's get into the video and discuss in a very small video how to change this approach. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, see, అందరిలాగే నేను కూడా when I was applying for a job, LinkedIn 24/7 ఆల్మోస్ట్ దాంట్లో 8 to 9 అవర్స్ లింక్డ్ఇన్లో టైం స్పెండ్ చేసి ఏ జాబ్స్ అప్లై చేయాలో చూసి ఎలా అప్లై చేయాలో చూసి లిటరలీ మార్నింగ్ అప్లై చేస్తే అప్రోచ్ బాగుంటుందని నేనైతే మార్నింగ్ 5 o'clockకి లేచి రెజ్యూమ్ డ్రాప్ చేసేవాడిని. ఎందుకు అప్పుడు అప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అన్నారు. కొంతమంది ఏమో మిడ్ నైట్ చేయి చాలా తక్కువ ఉంటుందని మిడ్ నైట్. సో లిటరలీ 24/7 365 days రౌండ్ ద క్లాక్ ఏదో ఒక రకంగా లింక్డ్ఇన్లో ఎలా అయితే అప్రోచ్ అవ్వచ్చో అన్ని రకాలుగా అయ్యాం. బట్ ఏదన్నా అడ్వాంటేజ్ ఉందా అంటే ఉంది. ఓన్లీ కన్సల్టెన్సీ కాల్స్ వస్తాయి. సార్ మేము ఈ కోర్స్ నేర్పిస్తాము, మీరు ఈ కోర్స్ నేర్పించిన తర్వాత మిమ్మల్ని జాబ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తాము, దానికి మీరు 1 lakh కడితే చాలంటారు. జస్ట్ నేను అప్లై చేస్తుంది జాబ్కి, వాడు నా కోర్స్ అమ్ముతున్నాడు. అసలు సంబంధం ఉందేమన్నా? ఆల్ రైట్, లెట్స్ ఫార్వర్డ్ దిస్. ఇదంతా స్టోరీ మీ అందరికీ తెలిసిందే. బట్ ఇదంతా ఒక ఓల్డ్ అప్రోచ్, ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే నువ్వు నమ్ముతావా? బట్ ఎస్, ఇట్స్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ. చాలామందికి తెలీదు, బట్ చాలామందికి తెలుసు కూడా. బట్ తెలిసిన వాళ్ళు ఇట్స్ ఫైన్, యూ కెన్ ఇగ్నోర్. బట్ తెలియని వాళ్ళకి మాత్రం 100% ఇంపార్టెంట్ ఇది. సి, లెట్ మీ టెల్ యూ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. మీరు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఏవైనా తీసుకోండి, వాళ్ళు జనాల్లో కనెక్టింగ్గా ఉండడానికి, ఓకే, దే జస్ట్ వాంట్ టు షో దట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ యూ. వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ జాబ్ రోల్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళ కంపెనీలో. సో ఒక 10-15 జాబ్ రోల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఎప్పుడు 24/7 365 days మీరు యాక్సెంచర్ తీసుకొని, గూగుల్ తీసుకొని, టేక్ ఇట్ ఎనీ నేమ్, వాళ్ళ దాంట్లో 100% ఓపెన్ అయి ఉంటాయి. బట్ మీకు ఎప్పుడూ ఆ రెస్పాన్సెస్ రావు. ఎందుకు రావు? లేదా వస్తుంది రెస్పాన్స్, we regret to inform you that we are currently closed with this particular job role అని. బట్ వై? ఎందుకు అంటే ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు చూపించుకుంటున్నారు మేము ఇంతమందిని హైర్ చేసుకుంటున్నాం, మా దాంట్లో ఎప్పుడు హైరింగ్ ఆన్లోనే ఉంటుంది అని. బట్ రియాలిటీకి వస్తే మేము దాంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం, అసలు హైరింగే ఉండదు. లిటరలీ చెప్తున్నా, హైరింగే ఉండదు. నేను ఇంకా ఇదంతా కాదు, మరి ఇంకా మాకు వే ఏంటి? నౌకరీలో నుంచే చేయాలా, ఇండిడ్ నుంచే నేను జాబ్స్ అప్లై చేసుకోవాలంటే నో, డెఫినెట్గా లింక్డ్ఇన్ నుంచి నువ్వు చేయొచ్చు, ఇంకా బెటర్ వేలో రీచ్ అవుట్ అవ్వచ్చు. జస్ట్ నువ్వేం చేయాలంటే నువ్వు ట్రెడిషనల్గా అప్రోచ్ అవుతున్న మెథడ్ నుంచి కొంచెం ఫార్వర్డ్ చేసి కొంచెం డిఫరెంట్ అప్రోచ్ని నువ్వు ఎన్హాన్స్ చేయండి. బేసికలీ ఏం చేయమంటారు అంటారా? వెరీ సింపుల్. ఈజీ అప్లై ఏ ఉన్నా దాంట్లో నుంచి మీరు అప్లై చేయండి, నో ప్రాబ్లం. బట్ దాంతోపాటు ఒక్కసారి ఆ హెచ్ఆర్ ఎవరు, ఆ జాబ్ అప్లికేషన్ డ్రాప్ చేసింది ఎవరు, అసలు ఏంటి అన్నది మీరు ఒక్కసారి ఓపెన్ చేసి పర్సనల్ కనెక్ట్ చేసుకుని వాళ్ళకు ఒక మెసేజ్ డ్రాప్ చేయండి. నేను రీసెంట్గా మీరు ఓపెన్ చేసిన జాబ్ అప్లికేషన్ చూశాను, ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఫర్ దాట్ రోల్ అండ్ ఐఎమ్ ఓపెనింగ్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీస్, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేయండి. దాంతోపాటు రెండోది ఏం చేస్తారు అంటే, ఏ కంపెనీ ఓపెన్ చేసినా మీరు మీ కనెక్షన్స్లో నుంచి దిల్ షో సమ్ మ్యూచువల్స్. మనకి ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో మనకి మ్యూచువల్స్ ఎలా కనిపిస్తారు, అలానే దీంట్లో కూడా ఎక్కడో నీతో మీ కాలేజ్లో చదివిన వాళ్ళు కానివ్వండి, మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్స్లో చేసిన వాళ్ళు కానివ్వండి, కనెక్షన్స్ కనిపిస్తాయి. వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ కంపెనీలోని, వాళ్ళని కనెక్ట్ అవ్వండి, రీచ్ అవుట్ అవ్వండి. లైక్ ఐ హోప్ యూ రిమెంబర్ మీ, మనం ఒకటే కాలేజ్ నుంచి కంప్లీట్ చేసాము, లేదా మన ఇద్దరం ఈ కాలేజ్ అల్యూమినైస్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీస్. ఇక్కడ మీ దాంట్లో నేను ఈ ఓపెనింగ్ చూశాను, సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ యువర్ రిఫరల్ అని అడగండి. సో మీరు అప్లై చేసిన దగ్గర నుంచి ఒక 50% పుష్ ఉంటే, రిఫర్ చేస్తే ఒక ఎంప్లాయ్ 100% పుష్ ఉంటుంది. ఎందుకంటే దే ట్రస్ట్ హిమ్ మోర్. ఆ కంపెనీకి అతను ఎంతో కొంత ఈజ్ జనరేటింగ్ సమ్ వాల్యూ ఫర్ దట్ కంపెనీ. సో అతనికి ఆ వాల్యూ 100% ఇస్తుంది ఏ కంపెనీ అయినా. సో డూ దిస్ థింగ్. 100% మీరు ఎంతవరకు ఈజీ అని ఒక 100 కాదు కదా, 1000 అప్లికేషన్స్ చేసినా కానీ మీకు అవుట్పుట్ ఉండదు. చాలా రేర్గా అవుట్పుట్ వస్తుంది.
నౌ కమింగ్ టు ద సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే బిల్డ్ యువర్ నెట్వర్క్ అండ్ కనెక్షన్స్. మీ లింక్డ్ఇన్లో బిల్డ్ యువర్ నెట్వర్క్ అండ్ కనెక్షన్స్ అండ్ పోస్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫోటో ఎక్కడన్నా దిగితే లేదా ఎక్కడికన్నా హోటల్కి రెస్టారెంట్కి వెళ్తే స్నాప్లు ఎలా పెడుతున్నారో, స్టోరీస్ ఎలా పెడుతున్నారో, అలానే ఐఎమ్ సీకింగ్ ఫర్ ఏ జాబ్, నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, నేను ఈ స్కిల్స్ నేర్చుకున్నాను ఒక పోస్ట్ వేయండి. జస్ట్ ఆస్క్ దెమ్ ఓపెన్లీ దట్ ఐఎమ్ సీకింగ్ ఫర్ హెల్ప్. ఎవరన్నా ఇలాంటి వాటిలో మీరు రెఫర్ చేయగలిగితే చేయండి. నో మ్యాటర్, దాంట్లో చేయడం వల్ల తప్పే లేదు. ఎందుకో చెప్తా వినండి. వాడి ముఖం నీకు తెలీదు, నీ ముఖం వాడికి తెలీదు, రైట్? వాడు మహా అంటే హెల్ప్ చేయాలి అనిపిస్తే హెల్ప్ చేస్తాడు, పాపం అనిపిస్తే చేయకపోతే చేయడు. అంటే ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? నువ్వేం డబ్బులు అడగట్లే వాళ్ళని, నా దగ్గర జాబ్ లేదు డబ్బులు ఇస్తారా అని. యూఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ హెల్ప్ వేర్ యూ కెన్ ఎర్న్ మనీ బై యోర్ సెల్ఫ్, బై యోర్ హార్డ్ వర్క్. అది గుర్తుపెట్టుకోండి ముందు. సో కనెక్షన్ ఇంకా నెట్వర్క్ని 100% బాగా బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన కనెక్షన్స్ రేంజ్ ఎంత పెద్దగా ఉంటే అన్ని అవుట్రీచెస్ ఉన్నట్టు, అన్ని లీడ్స్ ఉన్నట్టు నీ దగ్గర. సో ఆర్గానిక్గా నువ్వు ఏ కన్సల్టెన్సీస్ వెనక పడి వాళ్ళేదో నీ ప్రొఫైల్ని పుష్ చేయడం కాకుండా నువ్వు ఆర్గానిక్గా నీ ప్రొఫైల్ని 100 డిఫరెంట్ కంపెనీస్కి పంపించవచ్చు, డిఫరెంట్ రోల్స్కి. సో ఇది గుర్తుపెట్టుకో. థర్డ్ థింగ్ వచ్చేసరికి మీ రెజ్యూమే ఈజ్ ద ఫైనల్ వన్ విచ్ ఐ వుడ్ టెల్ యూ. ఎందుకు అంటే మీరు లింక్డ్ఇన్లో ఒకటి ఆటోమేషన్ ఎంతైతే ఉంటుందో, ఓకే, దట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ లింక్డ్ఇన్. ఎందుకు? 100 కంపెనీస్లో జాబ్ ఓపెనింగ్స్ పెడితే 100 కంపెనీస్కి 1000 అప్లికేషన్స్ రావచ్చు, 1,00,000 అప్లికేషన్స్ రావచ్చు, లేదా గో విత్ ద నార్మల్ ఫ్లో 5,000 to 10,000 అప్లికేషన్స్ మినిమం వస్తాయి. మరి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తున్నారు వీళ్ళని? ఎవరైనా కూర్చుని మీ రెజ్యూమ్స్ అన్నీ చదువుతారా? లేదు. ఇట్స్ ఎ కంప్లీట్ ఆటోమేటెడ్. దెర్ ఆర్ ఫ్యూ కీవర్డ్స్, ఓకే. అందుకే ఏఐ మన జాబ్ రిప్లేస్ చేస్తుందంటే డెఫినెట్లీ నో. బట్ AI can replace you if you are not knowing how to play with AI. నువ్వు ఏఐని ఎలా యూటిలైజ్ చేయాలో నీకు రాకపోతే ఏఐ ఎవరైతే బాగా యూటిలైజ్ చేస్తారో వాడు నిన్ను రిప్లేస్ చేస్తారు. అది గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ వితౌట్ డీవియేటింగ్. సో మీరేం చేయాలి? కీవర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాబ్ డిస్క్రిప్షన్లో మెయిన్ కీవర్డ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ స్కిల్ సెట్ ఏంటో చూడండి. దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ని బిల్డ్ చేయండి. ఒక టెంప్లెట్ లాగా ఒక టెంప్లెట్ని బిల్డ్ చేసి నేను ప్రతిదానికి అదే చేస్తా అంటే కాదు, అలా నడవదు. ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ తీసుకుంటే 100 కంపెనీస్కి 100 డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బిజినెస్ అనలిస్ట్ అంటే ప్రతి ఒక్క కంపెనీలో అదే జాబ్ రోల్ ఉంటుంది, అదే టెంప్లెట్లో వర్క్ చేస్తారు, లేదు. సో అలానే నువ్వు కూడా ప్రతి కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళు అడాప్ట్ అయ్యేలాగా నీ రెజ్యూమ్ని నువ్వు బిల్డ్ చేయాలి. యూ నీడ్ టు డెఫినెట్లీ స్పెండ్ అట్లీస్ట్ 2 to 5 minutes ఆన్ యువర్ రెజ్యూమే ఫర్ ఎవ్రీ న్యూ ఆపర్చునిటీ. అప్పుడే మనం జాబ్ని ఈజీగా కొట్టగలుగుతాము. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకు అంటే నువ్వు అదే టెంప్లెట్ని నువ్వు పంపుతున్నావు అనుకో, ఏఐ డైరెక్ట్ దాన్ని స్పామ్ ఆర్ జంక్ కింద మార్క్ చేస్తుంది. లిటరలీ స్పామ్ ఆర్ జంక్. ఎందుకంటే నువ్వు ఇప్పటికీ ఒక 100 అప్లికేషన్స్ పంపావు, ఒక్క దగ్గర కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. సో దే ఫీల్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ రెజ్యూమే. లేదా ఇదంతా కాదు, టెక్నికల్ టర్మ్స్లోనే మాట్లాడుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్లో వాళ్ళు యావరేజ్గా అట్లీస్ట్ ఒక 8 to 10 చెక్ పాయింట్స్ చూసుకుంటారు నీ రెజ్యూమేలో. దే ఆర్ అట్లీస్ట్ గెటింగ్ 1 or 2. సో వై దే నీడ్ టు హైర్ యూ ఆర్ దే నీడ్ టు ఈవెన్ షార్ట్ లిస్ట్ యూ? జస్ట్ పక్కకేసేస్తారు. సో మెయిన్లీ నువ్వు ఏ కంపెనీకి నువ్వు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తున్నా మేక్ ష్యూర్ వాళ్ళ డిస్క్రిప్షన్ తగ్గట్టుగానే నీ రెజ్యూమ్ని నువ్వు బిల్డ్ చేసావు అన్నది 100% మైండ్లో పెట్టుకోండి. అప్పుడే అట్లీస్ట్ మనం 100 అప్లికేషన్స్ డ్రాప్ చేస్తుంటే 5 to 10 కాల్స్ అన్నది 100% మ్యాండేటరీగా వస్తుంది. లెట్స్ కన్సిడర్ ఈ 5 to 10 కాల్స్లో నీ లక్ బాగుండి, నీ స్కిల్ బాగుంటే నువ్వు 2 కొట్టొచ్చు, 3 కొట్టొచ్చు, లేదా అసలు కొట్టకపోవచ్చు, పర్లేదు. యూ గాట్ 6 to 10 అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేసుకోవాలో గుర్తుంచుకో. దాని తప్ప ఇది నేను 90% చెప్తున్నా. ఈవెన్ వెన్ ఐఆమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ థింగ్, 2 రోజులు ఇంప్లిమెంట్ చేసి 3వ రోజు రోజు ఏం అప్డేట్ చేస్తాం అనుకుంటాం, లేదా బోర్ కొడుతుంది మనకి. 2 రోజులు కాన్సన్ట్రేట్గా జాబ్ కొట్టాల్సిన టార్గెట్ పెట్టుకుని మైండ్లో ఒక టైం టేబుల్ వేసుకొని లిటరలీ అంత కరెక్ట్ చేసి 3వ రోజు నుంచి మళ్ళీ సేమ్. అది ఎవరైనా అంతే. బట్ జస్ట్ ఏంటంటే గ్రాడ్యువల్గా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మైట్ బీ ఇఫ్ యు ఆర్ రియల్లీ స్కిల్డ్ కానీ నీకు జాబ్ రావట్లేదు అనుకో, జస్ట్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నువ్వు దేవుణ్ణి రోజు అడుగుతున్నావు, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ గ్రేట్ ఆర్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ గుడ్ జాబ్.
then if you are still waiting, then make sure God is planning to give you something much bigger than you expect or than you ask. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్ ఒక్కొక్కసారి టైం మనకు అనుకూలించదు అంటారు కదా. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.